నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ ధరావత్ మంగమ్మ అని ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ అని సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వల్ల అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళ అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మేము ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొంత లేని సమాధానం చెప్పడం జరిగింది. ఎక్కడ ఉరి వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసామని చెప్తా ఉన్నారు. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నారు. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంటరాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయం ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. ఇక్కడ చెర్లలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వాడికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అన్న ఒకతను, మోహన్ అనే ఇంకొక అతను, వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించుకున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నమ్మి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసం అని కిందికి దింపడం చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేసిన రిమాండ్కి పంపేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.